హాయ్ ఎవరీవన్ ఆర్ఆర్ అండ్ కేకేఆర్ మధ్యన మ్యాచ్ చూసుకున్నట్టయితే ఆర్ఆర్ వాళ్ళకి ఇది ఒక పరువు కాపాడుకునే మ్యాచ్ అయితే కేకేఆర్ వాళ్ళకి మాత్రం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్ అవకాశాలకి ఇంకా మెరుగుపడతారు. ఇలాంటి మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటింగ్తో ప్రతి ఒక్కరు అదరగొట్టారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాస్ట్ వచ్చిన అండర్ రసల్ గురించి. రసల్ అయితే ఈ సీజన్లో ఎలాంటి నాకు చూడాలనుకుంటున్నాం అలాంటి నాకైతే చూపించాడు అండర్ రసల్. నిజంగా వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు మనవాడు. డెత్ ఓవర్స్లో ఆర్ఆర్ బౌలర్స్ని అయితే ఉతికారేసాడు మనోడు చేసిన బ్యాటింగ్కి కేకేఆర్ అయితే ఏకంగా 206 టార్గెట్ని పెట్టింది ఆర్ఆర్ ముందు. ఆర్ఆర్ అయితే ఈ టార్గెట్ని ఛేదించడానికి అయితే స్టార్టింగ్లోనే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. జైస్వాల్ అక్కడ తప్ప మిగిలిన అందరు వికెట్లు కోల్పోయారు. రియాన్ పరాగ్ అయితే అలా గ్రీజ్లో సెట్ అయ్యి 6లు 4లతో నిజంగా అలరింటున్నాడు. రియాన్ పరాగ్ ఈ ఇన్నింగ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. రియాన్ పరాగ్కి హెట్మేర్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఒకనొక స్టేజ్లో నేనైతే ఆర్ఆర్ మ్యాచ్ అయితే గెలుస్తారనుకున్నాను. కేకేఆర్ వాళ్ళ ఆశల మీద నీళ్ళు చెల్లుతారేమో అనుకున్నా. కానీ కేకేఆర్ వాళ్ళు అయితే మళ్ళీ మంచి కంబ్యాక్ చేశారు. రియాన్ పరాగ్ని 95 మీద అవుట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన శుభన్ దుబే స్లోగా అన్నప్పటికీ లాస్ట్ ఓవర్లో మంచి యాంటీ క్లైమాక్స్ అయితే చూడడం జరిగింది. వైభవ్ అరోరా వేసిన ఓవర్లో శుభన్ దుబే నిజంగా 6లు 4లు కొడుతున్నాడు. ఇలాంటి టైంలో ఒక బాల్కి 3 రన్స్ని డిపెండ్ చేసుకోవాలి. 3 రన్స్ కొట్టలేక మ్యాచ్ అయితే ఓడిపోయారు ఆర్ఆర్ వాళ్ళు. నిజంగా కేకేఆర్ వాళ్ళకి ఇది మంచి మ్యాచ్ గెలిచారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మ్యాచ్ అయితే నాకు మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ చూసినట్టు అనిపించింది. వారు మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.